वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। संसारसागरं घोरं तर्तुमिच्छति यो नरः गीतानावं समासाद्य पारं याति सुखेन सह पारं याति सुखेन सह। భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగము. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుకు దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురా వాచ ప్రజాపతిః. పురా పూర్వమున వాచ పలికెను ప్రజాపతి బ్రహ్మదేవుల వారు. అనేన ప్రసవిష్యధ్వం ఏషః వః అస్తు ఇష్ట కామధుక్. ఈ విషయమై మన గతంలో కూడా ముచ్చరించుకోవడం జరిగింది. సహా అంటే కూడా, ఎవరితో కూడా అంటే ప్రజాః ప్రజలతో కూడా బ్రహ్మదేవుల వారు యజ్ఞములను సృష్టించాడు. ఇక్కడ మనం దీన్ని ఒక ఆధ్యాత్మిక కోణములో చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది. రెండవది, ఇది దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. శ్రేయస్సును అవాప్స్యథ పొందుతురుగాక. దేవాన్ అనగా దేవతలు. ఎవరు దేవతలు అంటే ఉపకారం చేసేవారిని దేవతలు అంటూ ఉంటాం. అపకార స్వభావం కలిగి అపకారం చేసేటువంటి వారిని రాక్షసులు. ఈ ప్రకారంగా దేవదానవులు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. పురాణాలలో కూడా మనకి ఎక్కువగా వీళ్ళిద్దరే కనబడతారు. దేవదానవులే ఎక్కువ మనకు పురాణాలలో కనబడుతూ ఉంటారు. ఈ దేవదానవులు కశ్య ప్రజాపతి సంతతి. దితి అదితి. దితి పుత్రులు దైత్యులు, అదితి పుత్రులు ఆదిత్యులు. దైత్య
కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళే ఇద్దరు తల్లులు మన చారిత్రాత్మకంగా పురాణాల ద్వారా అందే సమాచారం. ఈ దేవతలు దానవులు అనే వాళ్ళని చూసినట్లయితే ఈ మానవ సముదాయంలోనే మనం దర్శించవచ్చు. మానవులలోనే ఈ రెండు వర్గాలు ఉన్నాయి. దేవతలు ఉన్నారు, దానవులు ఉన్నారు. భగవంతుడు చెప్పినటువంటి 16వ అధ్యాయం ప్రకారం చూస్తే దైవీ గుణాలు, ఆసురీ గుణాలు. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తప ఆర్జవం, అహింసా సత్యం అక్రోధః, త్యాగః శాంతి అపైశునం, దయా భూతేషు అలోలత్వం, ఆర్ధవం హ్రీః అచాపలం, తేజః క్షమః ధృతిః శౌచం, అద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీ. మొత్తం కూడా దైవీ సంబంధమై ఉన్న గుణాలు. గుణాలతో వ్యవహరించేటువంటి వారిని మనం దేవతలుగా చెప్పాల్సి ఉంటుంది. కనుక వీరు ఎప్పుడు అందరికీ కూడా ఉపకారం చేస్తారు, అందరితో మంచిగా ఉంటారు, ఇతరులని చక్కగా చూసుకోవడం, ఒక మంచి అలవాట్లు, మంచి స్వభావాలు, కారుణ్య గుణాలు వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ చేతల్లో కానీ అన్నీ కూడా ఇతరులకు ఉపకారం చేసే విధానాలుగా ఉంటాయి. ఏ జీవికి కూడా ఉపకారం తలబెట్టే విధానాలు ఉండవు. ఇలాంటి గుణాలు స్వాభావికంగా కొంతమందిలో పనిచేస్తూ ఉంటాయి. ఎవరి యొక్క అంతఃకరణం సాత్వికంతో ఉంటుందో, ఈ సాత్వికంతో సత్వగుణంతో ఉన్నటువంటి అంతఃకరణంలో ఇవన్నీ నివాసంగా ఉంటాయి. సత్వ సంబంధమై ఉన్న గుణాలు, దైవీ గుణాలు. ఈ సాత్వికం అనేది సాధారణంగా మానవునికి ఈ దైవ చింతన, జప ధ్యానాదులు, జపం వల్ల, ధ్యానం వల్ల, దైవారాధనల వల్ల వాళ్ళ అంతఃకరణం ఎప్పుడూ కూడా శుద్ధమవుతుంది. దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ సురీమత. కాబట్టి ఏంటంటే మనలో ఈ దైవీ గుణాలు నెలకొని ఉండాలంటే, మనలో బాగా వ్యవహార దశ కలిగి ఉండాలంటే మనం అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసుకుంటే దాంట్లో దైవీ గుణాలు నివాసం చేస్తాయి. ఏ యొక్క గృహం దీపం కలిగి ఉంటుందో, దీప ప్రకాశములు కలిగి ఉన్న గృహంలోకి భూత ప్రేత పిశాచాలు వచ్చే అవకాశాలు ఉండవు. ఏ గృహాలైతే పాడుపడి బూజు పట్టి ఇట్లాగా అయిపోతుందో, అలాంటి అంధకార కోపములై ఉన్నటువంటి గృహాలలో నానా రకాలై ఉన్నటువంటి భూతాలన్నీ దాంట్లో చేరతాయి. ఆ ప్రకారంగా మన అంతఃకరణం అనేటువంటిది కూడా దీప ప్రకాశం, జ్ఞానదీపం అని స్వామి చెప్తారు భగవద్గీతలో. జ్ఞానదీపేన భాస్వత తేషాం ఏవానుకం పార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత.
విధంగా మరి చూస్తే మన మనస్సు ఎప్పుడు దైవ చింతన, దైవభావం ఉన్నటువంటి మనస్సులో కల్మషాలు అనేటువంటివి జారిపోతాయి. దైవ చింతన వల్లే మనసు శుద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. జపతో నాస్తి పాతకం. అందువల్ల మనం మన జీవన విధానం బాగా ఉండాలంటే మన అంతఃకరణం బాగా ఉండాలి. అంతఃకరణం బాగా ఉండాలంటే దానికి ఏంటి దైవ సంబంధమై ఉన్నటువంటి జపతపాదులు చేయాలి. అది బహవః జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతాః. బహవః అంటే అనేక మంది, జ్ఞాన తపస జ్ఞాన సంబంధమై ఉన్న తపస్సు అంటారు. జ్ఞాన తపస పూత, పూత అంటే పవిత్రం కావటం. పూతం పవిత్రం మేధ్యంచ పునాతి దేహాధికమితి పూతం. కాబట్టి పరమాత్మ చెప్పే మాటలు చాలా చక్కగా ఉంటాయి, చాలా సూటిగా ఉంటాయి. వాట్లను మన జీవితంలో కొన్ని అన్వయం చేసుకోవాలి. దేవతలను ఎట్లా ఆహ్వానం చేస్తారో ఇలాంటి విషయాలు కూడా, ఇలాంటి స్వాభావిక ప్రవృత్తులు కూడా మన గృహంలోకి, దేహంలోకి ఆవాహనం చేసుకోవాలి. పూత మద్భావం ఆగత. మద్భావం అంటే నా ఉనికి, నా స్వరూప భావన, ఆనంద స్థితి. స్వరూప భావం అంటే ఆనంద స్థితి అనేది మనస్సులో నెలకొనాలి అన్నట్లయితే ఆ మనస్సులో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగిపోవాలి. మనం జలాన్ని తెచ్చుకుంటాం, ఆ జలాన్ని బాగా శుద్ధం చేసుకుంటారు. ఎవరెవరికి ఉండే ప్రక్రియలు వాళ్ళు బాగా కాసి వడగట్టి శుద్ధం చేసుకుంటారు. ఫిల్టర్ పెట్టుకుని వాటి శుద్ధం చేసుకుని నీళ్లు తాగే విధానం చేసుకుంటారు. ఎట్లయితే జలాన్ని శుద్ధం చేసుకుంటూ ఉన్నామో దాని ఆరోగ్యకరమైనటువంటి అంశం అది. అట్లాగా మరి మన మనస్సు అనే దాన్ని కూడా శుద్ధం చేసుకున్నట్లయితే దాంట్లో దైవీ గుణాలు చక్కగా వ్యవహరించడానికి యోగ్యంగా ఉంటాయి. అది అంతఃకరణం గనక మాలిన్యాలతో బాగా నిండిపోయింది అంటే దాంట్లోకి ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు ప్రవేశిస్తాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఆశ్రయ గుణాలకు బలం, ఆ స్థలంలోకి మొత్తం వచ్చేస్తాయి. ఈ ప్రకారంగా లోకంలో దైవాసురులు అని చెప్పుకోవాల్సి వస్తే మొదటిగా మానవ వర్గంలోనే ఇద్దరు ఉన్నారు, దైవాసురులు ఇద్దరు ఉన్నారు. ఎట్లా కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలై ఉండగా ఆ ఇద్దరికి ఈ దైత్యులు దానవులు, దైత్య దానవులు దేవతలు, దితిపుత్రులు దేవతలు, అదితిపుత్రులు ఆదిత్యులు, దైత్యులు దేవతలు. ఆ ప్రకారంగా మరి మన అంతఃకరణం సూక్ష్మదేహంలోనే ఈ రెండు వర్గాలు ఉన్నాయి. మాలిన్యమై ఉన్నటువంటి మనస్సులో ఆశ్రయ గుణాలు చక్కగా వ్యవహరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే సాత్వికం బాగా ఉన్నట్లయితే దాంట్లో దైవీ గుణాలు నివాసం చేయటానికి అవకాశం ఉంటుంది. మరి మనం అవకాశం కలగజేయాలి. మన మనస్సులోకి దైవీ గుణాలు రావటానికి శుద్ధం చేయాలి కదా. ఎవరైనా సత్పురుషులు వస్తే మన ఇంటికి మనం ముందే శుద్ధం చేస్తాం. అశుద్ధమై ఉన్న గృహంలో వాళ్ళు ప్రశాంతంగా కూర్చుంటారు. లేకపోతే అశుద్ధంగా ఉన్నట్లయితే వాళ్ళు వెళ్ళిపోతారు.
ఆ ప్రకారంగా మన అంతఃకరణం సూక్ష్మదేహం కూడా ఈ సాత్విక సంబంధమై ఉన్నటువంటి దైవ చింతన ద్వారా శుద్ధం చేసుకున్నట్లయితే వాళ్ళల్లో బాగా దైవీ గుణాలు వచ్చి కూర్చుంటాయి. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజతనయునందు నిలచి ఆశిచనబు విష్ణుబాయని విధమున నేడు దగిలి ఉండు నిర్మలాత్మ అని ప్రహ్లాదుడు ఆయన మరి ఆ విధానాన్ని చెప్తూ సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజతనయునందు నిలచి అంటాడు. ఎందుకంటే ఆయన ఎక్కువగా మరి భగవద్ధ్యానంలో ఉన్నాడు, భగవత్ చింతనలో ఉన్నాడు. ఉండటం వల్ల ఆయన మనసు శుద్ధం కావటంతో దాంట్లో దైవీ గుణాలన్నీ కూడా సంఘంబులంటే గుంపులుగా వచ్చి దాన్ని జారుతా ఉన్నాయట. ఇది ఉన్న కారణం ఇంకేమీ లేదు. కనుక మానవులు అనబడేటువంటి వాళ్ళలోనే ఈ రాక్షసుల్ని చూడవచ్చు, దేవతలనే చూడవచ్చు, ఇరు వర్గాలు ఉన్నారు. కాబట్టి ఏంటంటే మనం ఏదన్నా వాళ్ళతో సఖ్యత పెంచుకోవాలంటే, స్నేహ భావన పెట్టుకోవాలంటే వాళ్ళ స్వభావాలు ఏమిటో తెలుసుకొని స్నేహం చేయటం మంచిది. లేకపోతే సమస్యలు వస్తాయి. అదే ప్రకారంగా చాలామంది ఈ సంబంధాలు పెంచుకుంటూ ఉంటారు కుటుంబ విధానాలలో. ఈ పిల్లకాయలను వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ పిల్లకాయలను వీళ్ళకి చేసుకోవటం, ఇట్లా వివాహ కార్యక్రమాల ద్వారా ఇతరులు మన ఈ కుటుంబంలో వాళ్ళకి ఆ కుటుంబం వాళ్ళకి దగ్గర అనుబంధాలు ఏర్పడతా ఉంటాయి. ఏర్పడేటువంటి విధానాలు కూడా చూసుకోవాలి, ఒకసారి విచారించుకోవాలి. వాళ్ళే గొడవలు పడేవాళ్ళుగా, తగాదాలకు వచ్చేవాళ్ళుగా, తామసికులుగా, కొంచెం దౌర్జన్యంగా మాట్లాడేవాళ్ళు, ఇలాంటి స్వభావాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళతో అనుబంధాలు కలిగినట్లయితే అలాంటి విధానాల నుంచి ఆ కుటుంబాలు శాంతిగా ఉండే అవకాశాలు ఉండవు. ఎప్పుడు గొడవలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ఈ వివాహ సందర్భాలను అనుసరించి ఇరు కుటుంబాలు దగ్గరై చాలా సన్నిహితమయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. గృహస్థులుగా ఉన్నవాళ్ళు ఈ విషయాలు కొంచెం బాగా గమనించుకోవాలి. వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లకాయలు, వాళ్ళ స్వభావాలు ఏమిటి, ఎట్లా ఉంటారు, వాళ్ళ విధానం ఎట్లా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు ఎట్లా ఉంటుంది, ఇవి చూసుకోవాలి. ఈ గ్రహ బలాలు ఏమిటి, ఏ పాదంలో పుట్టారు, గ్రహాలు కలిసినాయా లేదా అని ఈ ప్రకారంగా ఆ కథల్లో పోతారు. మనం చూసుకోవాల్సింది ఆ కథలు కాదు, ఈ కథలు బతికున్న వాళ్ళు. కనుక ఇరు వర్గాలు ఏకమయ్యే పరిస్థితులు కుటుంబాల్లో వస్తూ ఉంటాయి. దానివల్ల అనేక సమస్యలు కూడా తెచ్చుకోవటం అవుతుంది. కాబట్టి ఇది చూసుకోవాలి ముఖ్యంగా. ఇట్లా వధూవరులు వాళ్ళ స్వభావాలు కూడా ఎట్లా ఉన్నాయనే విషయం విచారించుకోవాలి. 10 మందికి అడిగితే వాళ్ళు చెబుతారు. అంతే తప్ప ఈ వారం కూర్చోబెట్టి గ్రహాలు కలిశాయా, నక్షత్రాలు కలిశాయా, జాతకాలు కలిశాయా ఇవన్నీ పెట్టుకుంటారు. ఆ స్వభావాలు ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి ముందు. అసలు ఈ జ్యోతిష్ శాస్త్రం పెట్టుకోండి పర్లేదు, కానీ కొంత విచారించుకోవాలి. వాడు ఎలాంటి వాడు, ఎట్లా ఉంటాడు, వాడి తీరుతెన్నులు ఏమిటి, వాడి భాషా విధానం ఏమిటి, వాడు చేస్తున్న పనులు ఏమిటి, ఇలాగా అడిగి చెప్తారు, తెలిసిన వాళ్ళు చెబుతారు. అట్లా విచారించుకున్నట్లయితే తర్వాత వాళ్ళ సమస్యలు వచ్చే అవకాశాలు ఉండవు. అలాంటి విధానాలు లేకుండా ఏదో ఇవన్నీ చూసుకుని స్వభావాలు విచారించుకోకుండా వివాహ కార్యక్రమాలు దిగినట్లయితే ఇవన్నీ ముండాల ముసడు అయిపోయిందా అంటే మళ్ళీ అమ్మాయి కాస్త ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ తర్వాత వాడితో పెద్ద గొడవలు అయిపోతాయి, రగడలు అవుతాయి, మనశ్శాంతి ఉండదు, ఎవరు తృప్తిగా జీవితాన్ని జీవించే అవకాశాలు ఉండవు. ఎప్పుడు కలతలు, కన్నీళ్ళు. ఆ కాపురం చెడిగా అమ్మాయి ఇంటికి వచ్చిందా అని చెప్పానంటే ఇక వాళ్ళకి నిద్ర పట్టలేక ఏం చేయాలో పాలుపోదు, మనస్సు అంతా వికలమైపోతుంది, అశాంతి అయిపోతుంది.
ఇలాంటి జీవన విధానాలు మనం లోకంలో చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ మానవులలోనే దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారని చెప్పుకున్నాం కదా. కేవలం మానవులే అని చెప్పి అనుకోమాకండి. పైకి మానవాకారమే, లోపల రాక్షస స్వభావాలు కలిగి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ దైవ లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు ఉన్నారు. అవి కొంచెం విచారించుకుంటే తెలుస్తుంది. ఆ విచారం లేకుండా కనుక దగ్గరైనట్లయితే, ఇందా చెప్పుకున్నాం వాళ్ళతో స్నేహాలు అన్నాం అనుకోండి, ఈ స్నేహ బంధాలు పొమ్మంటే పోతాయి. 4 పూట్ల ఆ వైపుకు పోకపోతే వాడు మన పలకరించడం మానేసుకుంటాడు. అవన్నీ జీవితంలో తటస్థిస్తూ ఉంటాయి, మళ్ళీ దూరమైపోతూ ఉంటాయి. కానీ ఈ అనుబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జీవితకాల పర్యంతం ముడిపడే వ్యవహారాలు. ఈ ముడిపడే వ్యవహారాలు కాబట్టి దీని విషయాలలో ఈ సాత్విక, రాజసిక, తామసిక వృత్తులుగా ఉన్న వాళ్ళ స్వభావాలు ఏమిటో చూసుకోగలిగితే కుటుంబాలలో కొంచెం శాంతిగా అందరూ కలిసికట్టుగా ఏమి శాంతి నిలయం బయట రాసుకుంటూ ఉంటాం గృహాల మీద. అది గృహంలో నెలకొని ఉండే అవకాశాలు ఏర్పడతాయి. అది కాకపోయిందా అంటే ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకుండా జీవించే విధాలు ఏర్పడుతూ ఉంటాం. అందువల్ల మరి ఈ ఆడవాళ్ళుగా ఉన్న వాళ్ళల్లో సాత్విక స్వభావాలు, ఈ మగవాని యందు సాత్విక స్వభావాలు ఇలాగా ఉన్నవాళ్ళు కలిస్తే వాళ్ళ జీవితం పండుగలాగా సాగిపోతుంది. పారవశ్యముతో, అనురాగముతో, ఆప్యాయతలతో, చక్కగా మరి దైవారాధనలతో, సత్సంగాలతో, పుణ్యక్షేత్ర యాత్రలతో చాలా కలిసిమెలిసి ఇద్దరు అంతా కూడా సాగిపోయే విధానం ఉంటుంది. ఇది మనం గమనించాల్సింది వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలు. కనపడేవి కాదు కదండి, లోన గుణాలు అన్నారు. బయట ఉన్న ఆకారం అయితే ఎర్రగా ఉన్న, నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్న, లావుగా ఉన్నాడా, వాడి ముఖం అందంగా ఉందా లేదా, ఏమో చూసుకోవచ్చు బయట ఉన్నటువంటి అయితే. లోపల ఎట్లా చూసే అవకాశం ఉంటుంది అనే మాటకి ఆ ప్రాంతంలో విహరించేవాడు కాబట్టి ఆ ప్రాంతస్తులను అడిగితే వాళ్ళు చెప్పేస్తారు, వీడి స్వభావం ఇలా ఉంటుంది, అలవాట్లు వీడు చాలా ఉన్నాయి, దురలవాట్లు ఉన్నాయి, తాగుడు ఉన్నది, చీట్ల వేక ఆడతాడు, స్మోకింగ్ చేస్తాడు, ఇవన్నీ అది చెప్పేస్తారు. ఇవి కొంచెం గమనించుకోవాలి. ఇవన్నీ కూడా అలవాట్లు, వాడి స్వభావాలు, వాడి ప్రవృత్తులు, వాడి గొడవలు పడే విధానాలు. కొంతమంది ఉంటారు ప్రశాంతంగా ఉంటారు, ఎవరితో గొడవ పడేది ఉండదు, తన పాటికి తాను పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఇంట్లో వాళ్ళతో కూడా మంచిగా కలిసిమెలిసి ఉంటాడు. ఇలాంటి పిల్లకాయలు మనం చూస్తూ ఉంటాం. కనుక వాళ్ళలో పుట్టుకతోనే కొంత పూర్వజన్మ సుకృతంతో స్వభావాలు వస్తూ ఉంటాయి. అందుచేత మరి ఈ దైవీ గుణాలు కలిగి ఉన్న విధానాలుగా ఉన్న వాళ్ళల్లో స్త్రీ పురుషులు ఇరువురు కూడా అలాంటి గుణములు కలిగి ఉన్నట్లయితే వాళ్ళ జీవన విధానం కూడా చాలా మంచిగా, చక్కగా, నిండా నూరేళ్లు సాగిపోయే అవకాశం ఉంటుంది. ఒక పక్షంలోనేమో దైవీ గుణాలు, ఒక పక్షంలో ఆసురీ గుణాలు. ఈ పిల్లల్లో ఆసురీ గుణాలు, అమ్మాయిలు దైవీ గుణాలు. ఈ రెండు ఉన్నా కానీ గొడవలే, శాంతిగా ఉండే అవకాశం లేదు. ఎప్పుడు ఏడవటమే, కుటుంబాల్లో అశాంతితో సాగటమే. ఎందుకంటే వాడి స్వభావాలు వేరయ్యాయి, ఈమె స్వభావాలు వేరయ్యాయి. అంటే కొంతమంది పిల్లకాయలు మగవాళ్ళల్లో దైవీ గుణాలు ఉంటాయి, వాడు చాలా మంచిగా ఉంటాడు, భగవద్భక్తి కలిగి ఉంటాడు, దైవారాధన కలిగి ఉంటాడు, సాత్విక స్వభావం కలిగి ఉంటాడు. వాడి పాలిట పడుతుంది ఒక రాక్షసు లాంటి అమ్మాయి. ఇక వాడిని రోజు కూడా పీడించి, వేధించి, బాధించి, నానా రకాల మాటలతో హింసించి చేసే విధానాలు ఏర్పడ్డప్పుడు ఇక వాడు ఇంటికి రావాలంటే భయపడిపోయే పరిస్థితి. ఎక్కడో ప్లాట్ఫారంలో పడుకోవడం, బస్ స్టాపుల్లో పడుకోవడం, లేదా ఆఫీస్ రూమ్లో పడుకోవడం తప్ప వాడికి ఇంటికి వచ్చే అవకాశాలు లేవు. ఇది చాలా నరకప్రాయమైనటువంటి విధానాలు. ఒకవేళ పోకపోయినా కానీ మళ్ళీ అక్కడి నుంచి అన్వేషణ, ఫోన్లు, ఇతరుల ద్వారా విచారణలు జరుపుతారు అక్కడి నుంచి. ఇక
తల్లిదండ్రులు కూడా ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు గొడవకు వస్తారు. ఇలాంటిదిగా లోకంలో చాలా కుటుంబాల విధానాలలో మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి విధానాలు. కానీ ఇద్దరు ఒకవేళ ఈమె గారు ఆశ్రయ స్వభావాలు, వాడు ఆశ్రయ స్వభావాలు కలిగి ఉంటే ఇక అదో తరహా ఈరోజు నిత్య కళ్యాణ పస్తోరణంలకు గొడవలు కొట్లాట్లతో ఆమె జంగి జంగి బాగి బాగి అన్నట్లుగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ సాగిపోతూ ఉంటాయి రెండు జీవితాలు. ఎందుకంటే వాడిలో ఉన్నది ఆశ్రయ గుణాలి, దీనిలో ఉంది ఆశ్రయ గుణాలి. ఈ రెండు ఏమో అట్లా కాపురం చేస్తాయి. నిరంతరంగా పోరాటము ఆరాటాలతో కొట్లాటలతో సాగిపోయే కుటుంబం. ఒక పక్షంలో రాక్షస గుణాలు, ఒక పక్క ఆశ్రయ గుణాలు ఉంటే మాత్రం ఇది కూడా యుద్ధాలే. చూస్తూ ఉంటాం పురాణాలలో ఎప్పుడు కూడా దేవదానవుల కొట్లాటలు. ఇది ప్రతి కుటుంబంలో చేరి ఉన్న కొట్లాటలే. ఎందుకంటే ఆమె చూద్దాము ఆశ్రయ స్వభావ గుణాలు, వీడు చూద్దాం వీడు దైవీ గుణాలు. ఈ రెండు కుదరవు కదా. ఒకవేళ ఆ అమ్మాయిలో దైవీ గుణాలు, వీళ్ళు ఆశ్రయ గుణాలు ఉన్నాయనుకోండి, ఇది కూడా కొట్లాటలే. మనశ్శాంతి లేకుండా అరుపులు కేకలు, ఆ కుటుంబంలో శాంతి ఉండదు. పిల్లకాయలు కూడా బెమ్మేలెత్తిపోతూ ఉంటారు, ఏమిట్రా బాబు అని చెప్పేసి. ఇది చూస్తే మానవులలో ఈ రెండు గుణాలు చేరి ఉన్నాయి. కొంతమందిలో సాత్విక గుణాలంటే సత్వగుణం అభివృద్ధి అయి ఉన్న వాళ్ళలో సాత్విక గుణాలు పనిచేస్తూ ఉంటాయి. తమో గుణం అభివృద్ధి ఉన్నటువంటి వాళ్ళు తామస గుణాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ కుటుంబాలలో పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ దైవ సంబంధ విషయాలు చెప్తూ వాళ్ళ చేత జపము ధ్యానం చేయిస్తూ అలవాట్లు చేసినట్లయితే చిన్నతనం నుంచే వాళ్ళల్లో ఒక మంచి గుణం పెరిగే అవకాశం ఉంటుంది, సాత్విక గుణం పెరిగే అవకాశం ఉంటుంది. ఆ సత్వగుణం పెరిగే కొద్దీ వాళ్ళల్లో దైవీ గుణాలు అనేవి నివాసం ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగా వాళ్ళని తొలగించే ఒక దైవ సంబంధ విధానముగా పెంచటం వల్ల మంచి స్వభావాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారంగా దేవతలు అనే విషయం వచ్చింది కాబట్టి చెప్పుకుంటూ ఉన్నాము. ఈ దేవతలు అంటే ఎక్కడో పై లోకాల్లో ఉంటారు, దేవలోకంలో ఉంటారు అని చెప్పనే విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. అంటే అక్కడ లేరా అండి అని ప్రశ్న వేయమాకండి. పురాణాలలో చెప్తున్న విషయం కాబట్టి నమ్మకంతో ముందుకు పోవాల్సి ఉంటుంది. దేవతలు అంటే ఏమిటి? దివ్ అంటే ప్రకాశం, ప్రకాశమానమై ఉండేటువంటి వారిని దేవతలు అన్నారు. దివ్ అంటే ప్రకాశం. కాబట్టి ప్రకారంగా మరి దేవతలు అన్నప్పుడు మరి అదృశ్యముగా విశ్వంలో వాళ్ళు ఉన్నారని చెప్పి అంటూ ఉంటారు. అంటే వారు లేనట్లేనా అనే మాట వాడమాకండి. ఎందుకంటే మనకి ఇక్కడ స్థూల దేహము సూక్ష్మ దేహము అనేవి రెండు చెప్పుకుంటూ ఉన్నాం. స్థూల దేహం కలిగి ఉన్నంత వరకు మానవులమే. ఎందువల్ల మర్త్యలోకంలో మనం ఉన్నాం. ఈ మర్త్యలోకంలో ఉన్నాం కాబట్టి మానవులుగా మనం పిలువబడుతూ ఉన్నాం. పృథివీ సంబంధమై ఉన్నటువంటి శరీరాన్ని ఇప్పుడు మనం ధరించి ఉన్నాం. మనకున్న దేహం అది పృథివీ సంబంధమై ఉన్న వస్తువు కనుక పృథివీ సంబంధమై ఉన్నటువంటి వస్తువు అది మనకు ఇట్లాగా ఏర్పడింది. స్త్రీ పురుషుల యొక్క సంయోగాల ద్వారా అక్కడి నుంచి పరిణామాన్ని చెంది ఒక స్థూల రూపముగా, ఒక అవయవ సముదాయముగా ఈ ప్రకృతి మాత నిర్మాణములో ఏర్పడ్డటువంటి ఒక ఆకృతిలో మనం ప్రస్తుతం ప్రవేశించి ఉన్నాము అంటే ఈ మన కనపడేటువంటి ఈ పార్థివ సంబంధమై ఉన్న అవయవ సంబంధమై ఉన్నటువంటి దేహము యొక్క భాగంలో మనం ప్రవేశించాం. ఈ ప్రవేశించి మరి కొంతమందికి 30 కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు. అంటే ప్రవేశించారు, అందరూ దేహాలలో ప్రవేశించారు, దేహదారులై ఉన్నారు. ఈ దేహం అనే దాంట్లోకి రాకముందు మనం లేవా అంటే ఉన్నాం. ఆ రాకముందు ఉన్నటువంటిది ఏంటంటే సూక్ష్మ దేహంతో జీవుడు ఉన్నాడు.
కనుక సూక్ష్మదేహం అనే అవయవాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు అనే అవయవాలు అనేటువంటి సూక్ష్మదేహం కలిగి వ్యవహరించాడు. అక్కడ ఉన్న వ్యవహారం వేరు. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడ ఆ జీవుడు తన సూక్ష్మదేహంతో ఎలాంటి విధాయకాలుగా ఉన్నాడో అనేది మనకు పూర్తిగా సమాచారం అందటం లేదు. ఏదో మహాత్ములు ఇస్తూ ఉన్నారు. సగటు నీ యొక్క ఆయువు 40 ఏళ్ళు వేసుకో, 70 ఏళ్ళు వేసుకో. ఈ 70 ఏళ్ళకు పూర్వం నువ్వు ఉన్నావు కదా, ఆ ఉన్నటువంటి నీవు ఎట్లా ఉన్నావంటే ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహంతో ఉన్నావు. 70 ఏళ్ళకు పూర్వం ఈ దేహం రాకముందు ఉన్నటువంటి యొక్క నీవు జీవుడనే పేరుతో పిలువబడుతూ ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం అనబడేటువంటి భాగముతో అప్పుడు ఉన్నావు. కనుక ఆ సూక్ష్మదేహముతో ఉన్నటువంటి విధానాల నుంచే మనకి పురాణాలలో వచ్చే అంశాలు. కాబట్టి ఆ సూక్ష్మదేహము అనబడేది ఏంటంటే మనకు దేవలోకము, ఇది భూలోకం అన్నాము, మనం ఉన్నది భూలోకం అన్నాము. అది తర్వాత దాన్ని దేవలోకము అని పేరు ఒకటి మనకి. మరి ఆ దేవలోకం అనబడేటువంటి చోట దివ్యమై ఉన్నటువంటి శరీరాన్ని అక్కడ ఇవ్వటం జరుగుతుందని చెప్పని అంటారు. దివ్యమై ఉన్న శరీరము అని చెప్పనంటే అగ్ని సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహాలు అక్కడ ఇవ్వబడునేమో అనుకోవచ్చు. ఇక్కడికి వస్తే మనకి భూమి మీద ఈ మట్టి సంబంధమై ఉన్న పరిణామాలు చెంది ఇక్కడ మనకు ఈ దేహం ఏర్పడింది. మట్టి సంబంధమై ఉందని చెప్పనంటే ఈ పృథ్వీ నుంచి వెలువడి వచ్చేటువంటి సస్యాదులు ఏవైతే ఉన్నాయో, ధాన్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భుజించినప్పుడు లోపలవి గర్భమునందు జీర్ణత్వమును పొంది వాటి యొక్క పరిణామాల విధానాలలో చివరిగా మరి రేతస్కిరణాలుగా కాబట్టి ఆ భాగం ఏర్పడి దాన్ని శమనము అన్నారు, రేతస్సు అంటారు, శుక్లము అని అంటారు. ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ నమో నమః అని మనకు మంత్రం కూడా ఉన్నది. ఊర్ధ్వరేతం, రేతస్సు ఊర్ధమమైతే అని అంటూ ఉంటారు. దాని మీద కూడా విచారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. కాబట్టి ప్రకారముగా భగవంతుడు నిర్మాణ విధానములో ఈ పృథివీ యొక్క సంబంధమై ఉన్నటువంటి వనరులు పరికరములుగా తీసుకుని వాటి నుండి చక్కటి రేతో కిరణాలను, సాత్విక అనగా సాత్విక తెల్లటి గుణాలు కలిగి ఉన్న కిరణాలని ఏర్పాటు చేసి వాటి ద్వారా మరి అవ్యక్తముగా ఉన్న జీవులకు శరీరాలని ప్రసాదించే విధానములో ఒక సూక్ష్మ ప్రక్రియ అనూహ్యముగా మన ఊహకు అందని విధానము నుంచి అవి అట్లా ఏర్పడి అక్కడి నుంచి ఈ విశ్వంలోకి ఒక స్థూల కాయముతో, పార్థివ దేహముతో, పృథ్వీ సంబంధమై ఉన్న దేహముతో ఈ లోకంలోకి రావటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకేంటంటే ఈ పృథివీ యొక్క సంబంధమై ఉన్న దేహాలు ఇవ్వబడ్డాయి. మట్టి సంబంధమై ఉన్న దేహాలను మనం ఇప్పుడు ప్రస్తుతం పొంది ఉన్నాం. ఈ దేహం పోయిన తర్వాత ఏమిటయ్యే పరిస్థితి అని చెప్పానంటే పుణ్య విశేషాన్ని బట్టి వాళ్ళు వేరే లోకాలు అనగా దేవ సంబంధమైన లోకాలకు పోతారని చెప్పని అక్కడ ఆ లోకములో అది కేవలం తేజస్ సంబంధమై ఉన్న దివ్యమై ఉన్న దేహాలు అక్కడ ప్రసాదిస్తారని చెప్పేసి అని వాటితో అక్కడ మరి చక్కగా భోగాలు, దివ్యమై ఉన్నటువంటి భోగాలు, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం త్రయీ విద్యా సోమపా పూత పాపా యజ్ఞైః ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతి తే పుణ్యమాసాద్య సురేంద్రలోక లోకములో దివిదేవ భోగా, దివ్యమై ఉన్న భోగాలు అనుభవిస్తున్నారని చెప్పని కృష్ణ పరమాత్మల వారు మనకు 9వ అధ్యాయంలో చెప్తున్న అంశం. కాబట్టి దాని మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ఉంటారు, విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు.
ఇవన్నీ కూడా అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమై ఉన్న అంశాలు. విశ్వాసం ఉన్న వాళ్ళ విశ్వాసం ఉండటం అనేది, విశ్వాసం లేకపోవడం అనేది అది వ్యక్తిగత విషయం. అందువల్ల నీ అభిప్రాయం ఉన్నంత మాత్రంతో ఉండి లేకుండా పోయేది లేదు. లేనివి నీ వల్ల వచ్చేటువంటివి కావు. కనుక ఈ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఈ దశలో మనకి ఈ వేదములలో చెప్పేటువంటి వేదం యొక్క పూర్వ భాగంలో చెప్పేటువంటి దివ్యమై ఉన్నటువంటి దేవతా సంబంధమైన లోకాల విషయం ప్రస్తావనలు మనకి వేదం పూర్వ భాగంలో వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా మనకేంటంటే అది విశ్వాసంలో చేరి ఉన్న అంశాలు. విశ్వసించి ముందుకు పోయే వాళ్ళు ఉంటారు, విశ్వాసం లేక వాటి నుంచి దూరంగా వచ్చే వాళ్ళు ఉంటారు. అవన్నీ ఏంటంటే అనుభవంలోకి వచ్చే అంశాలు కావు. ఎప్పుడు వస్తాయి అని చెప్పారంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దశను వదిలి మళ్ళా పక్కకు పోగలిగితే అప్పుడేమన్నా మనకు అనుభవం అవి కలగజేసే విధానాలుగా అప్పుడు ఏర్పడవచ్చు. అనగా వేదం పూర్వ భాగంలో చెప్పేటువంటి దేవతా సంబంధము, దేవలోక సంబంధమైన అంశాలు ఏవైతే ప్రస్తావనలు ఉన్నాయో అవన్నీ కూడా పార్థివ దేహం ఉన్నప్పుడు వాటి సంబంధమై ఉన్నటువంటి అనుభవాలు కలిగే అవకాశాలు ఉండవు. ఏ దశలో ఉన్నవానికి ఆ దశ సంబంధమై ఉన్న విషయము తప్ప మరొక విషయం గోచరించే అవకాశాలు ఉండవు. ప్రకృతి ఆ విధంగా నియంత్రణ అనేది చేసింది. ఇప్పుడు స్వప్నము, స్వప్నలోకము అని చెప్పి అంటూ ఉన్నాము. ఈ స్వప్నలోకాన్ని చూడాలంటే చూసే అవకాశం మీకుందా? ఉన్నది. ఎప్పుడు ఉంటుందంటే నీ ఉన్నటువంటి జాగ్రత్త లోకాన్ని విడిచిపెట్టగలిగితే ఉన్నది. ఏవైతే ఇక్కడ శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు అనబడేటువంటి విషయ సంబంధమై ఉన్నటువంటి ఇది లోకం. ఇది మన ప్రస్తుతం ఉన్న లోకము. ఈ పంచభూతములు, పంచభూత సంబంధ శబ్దాది విషయాలు ఉన్నటువంటి ఇక్కడ మనకు ఈ యొక్క స్థూల దేహంతో సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి మనకు స్వప్నలోకం యొక్క సంబంధమై ఉన్న అంశం గోచరించే అవకాశం లేదు. జాగ్రత్త లోకంలో ఉండి స్వప్నలోకాన్ని చూస్తాను అంటే కుదిరే వ్యవహారం కాదు. కనుక ఈ స్వప్నలోకం అనేది చూడాలనే అపేక్ష కలిగి ఉన్నటువంటి వారు ఈ జాగ్రత్త లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఈ జాగ్రత్త లోకం వదిలిపెట్టి వెళ్ళగలిగితే నీకు స్వప్నలోకం అనుభవంలోకి వచ్చే అవకాశం ఉన్నది. కాదు నాకు జాగ్రత్త అవస్థలోనే ఉంటాను, నాకు స్వప్నలోకం కనపడే విధానంగా చేయడం అంటే ఎవడో చేయడు. అది చూడాలని చెప్పానంటే నీవుగానే నీ ప్రయత్నం ద్వారానే నువ్వు చూసుకోవాలి. కాబట్టి నిద్ర అనే ఉపకరణాన్ని ఆసరాగా చేసుకుని ఈ లోకాన్ని మరుపు చేసుకొని అనగా నిద్ర అనేటువంటి ఒక తామసిక సంబంధమైన వృత్తి ఉపకరణంగా తీసుకుంటే అది జ్ఞాన కర్మేంద్రియాలని పనిచేయకుండా లేదా గోళకాలతో సంబంధం లేకుండా చేస్తుంది. స్థూల దేహ సంబంధమై ఉన్న గోళకాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియ గోళకాలు, కర్మేంద్రియ గోళకాలుగా స్థూల దేహం ఉన్నది. కాబట్టి ఆ స్థూల దేహము యొక్క సంబంధమై ఉన్న గోళకాలతో అనుబంధం లేకుండా జరగాలి. జరిగినప్పుడే నీకు ఈ జాగ్రత్త లోకం యొక్క సంబంధ అనుభవం పూర్తిగా విడబడుతుంది, డిలేట్ అయిపోతుంది. నీకు జాగ్రత్తలో ఉన్న ఏమీ నీకు కనపడటం వల్ల, వినపడటం వల్ల, తెలియబడటం వల్ల గమనించుకోవచ్చు. నిద్రా సమయంలో నీకు చూస్తే ఏమి కనపడు, వినపడు, ఏమి తెలియబడవు నీకు. కానీ లోపల ఎక్కడో దివ్యమై ఉన్నటువంటి యొక్క లోకాలలో నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. దానికి స్వప్నలోకం అనే పేరు పెట్టారు. అది నీకు నచ్చకపోతే వేరే పేరు పెట్టుకోవచ్చు. వాళ్ళకి అప్పుడు తోచింది ఆ పేరు పెడదామని ఆ పేరు పెట్టారు. మనం కూడా పదాన్ని విని చివరికి స్వప్నలోకంగా పిలుచుకుంటూ ఉన్నాము. ఒకవేళ నీకేమన్నా పదం మార్చుకునే ఉద్దేశాలను మార్చుకోవచ్చు.
కానీ స్వప్నలోకం అనేది మాత్రం ఒకటి ప్రతి ఒక్కరు దర్శిస్తూ ఉన్నారు. కనుక ఆ దశ వేరు. ఆడకు పోవాలి, ఎవరైనా అక్కడ పోవాల్సిందే. ఆడకు పోవాలంటే సూక్ష్మ దేహ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియాలని ఈ స్థూల దేహ సంబంధమై ఉన్న గోళకాలతో ముడివేయబడ్డాయి కాబట్టి ఆ ముడులు మొత్తం ఇప్పాలి. మొత్తం కూడా గోళకాల నుంచి ఇంద్రియాలని దూరం చేయాలి. దూరం చేస్తే అప్పుడు నీకు ఈ బాహ్యములో ఉన్నటువంటి ఏవి కూడా తెలియబడవు. కనుక వ్యవహార దశ నీకు పూర్తిగా విడిపోయింది. దాని స్పృహే నీకు లేదిక. అప్పుడు నీకేంటంటే ఒక దివ్యమై ఉన్నటువంటి ఒక లోకం అక్కడ నువ్వు దర్శించే అవకాశం ఏర్పడుతుంది. దాన్ని స్వప్న లోకం అనే పేరు పెట్టారు. అది ఎవరైనా దర్శించుకోవాలనే అపేక్ష ఉన్నవాళ్ళు ఈ జాగ్రత్త సంబంధమైన లోకం నుంచి పూర్తిగా ఎడబడగలిగితేనే అది చూసే అవకాశం ఉంటుంది. నేను జాగ్రత్త లోకంలోనే ఉంటాను, నాకు స్వప్నం చూపించండి అయ్యా అని చెప్పనంటే ఎవడు చూపించే అవకాశాలు ఉండవు. కాబట్టి వాడికి వాడే ప్రయత్నం చేసుకుని తమస్సనే నిద్రాగుణాన్ని ఉపకరణంగా చేసుకుని ఈ దేహం నుండి పూర్తిగా ఎడబడి పరిస్థితి తెచ్చుకోగలిగితే అప్పుడు నీకు స్వప్నలోకం అనేది అనుభవంలోకి వస్తుంది. అక్కడ చాలామంది దివ్యమై ఉన్నటువంటి సుఖాలు ఆనందాలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. అనుభవించి మళ్ళీ జాగ్రత్తలో వచ్చి తమ అనుభవాలని చెప్పుకుంటారు. చాలా హాయిగా ఉందా, ఆనందంగా ఉందా, ప్రశాంతంగా, ఆ నిద్రలో ఎంత మంచి కళ వచ్చింది, ఎంత ఆనందింపబడే విధానం వచ్చేది, ఇవన్నీ చెబుతారు. భయానకంగా ఉండే కూడా వస్తూ ఉంటాయి. ఒకే రకంగా అన్నీ రావు. ఎవడి సంస్కారం బట్టి వాళ్ళకి కొన్ని భయానకంగా ఉండేవి కూడా వస్తూ ఉంటాయి. ఇంకా లోపల ఏమన్నా భూత ప్రేత పిశాచాలు ప్రవేశించుండే సూక్ష్మదేహంలో ఇక్కడ పట్టి పీడించే విధానాలకు కనబడుతూ ఉంటాయి. కేకలు పెడుతూ ఉంటారు, నిద్రలో ఉంటారు, భయానకంగా కేకలు పెడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. నిద్రపోవాలంటే వాళ్ళకి భయం ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి తామసిక గుణాలు ఏమన్నా లోన పనిచేస్తూ ఉన్నటువంటి. కాబట్టి ప్రకారంగా మరి నీకు స్వప్నం అనే ఒక లోకం దాన్ని దర్శించుకోవాలనేటువంటి నీకు భావం ఉన్నట్లయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్థూల దేహం యొక్క సంబంధ ఈ పృథ్వీ లోకము, దీని నుంచి నువ్వు పూర్తిగా విడబడాలి. విడబడితేనే నీకు స్వప్నలోకం కానీ లేదా సుషుప్తి యొక్క ఆనంద స్థితి కానీ ఈ రెండు నువ్వు పొందాలని చెప్పానంటే ఈ జాగ్రత్త సంబంధమై ఉన్నటువంటి లోకముతో నీకు పూర్తి తెగతెంపులు కాందే అవి నీకు గోచరించే అవకాశాలు ఉండవు. అదే ప్రకారంగా ఈ భూలోకము కాకుండా వేరే లోకాలేవో ఉన్నాయని చెప్పి మన పురాణాలు బోధిస్తూ ఉన్నాయి. వేదములో ప్రధానంగా పూర్వ భాగములు ఎన్ని కూడా ఉంటాయి. అందువల్ల వేదాన్ని నమ్మాలి అన్నారు, వేదవాక్యాన్ని విశ్వసించాలి అన్నారు. ఈ లోకంలో ఎవడయ్యా నాస్తికుడు అనే మాటగా వచ్చినప్పుడు వేద నిందకో నాస్తిక అని సూత్రం ఒకటి ఉన్నది. వేద నిందకో నాస్తిక, ఎవడైతే వేద ప్రామాణికాన్ని శంకిస్తారో, వేద ప్రామాణికమును దాన్ని తప్పు పడతారో, దాని యొక్క ప్రామాణికాన్ని ఎవరైతే అంగీకరించారో వాళ్ళను నాస్తికులు అని పేరు పెట్టారు. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఇవన్నీ కూడా మీకు చూస్తే వేదం పూర్వ భాగంలో చెప్పబడేటువంటి అంశాలు ఇవి. దేవలోకాల యొక్క సంబంధమై ఉన్న విషయం. కాబట్టి ఏంటంటే మరి ఈ పార్థివ దేహం వదిలిన తర్వాతే నీకు అవన్నీ కూడా గోచరించే అవకాశం అనేది ఉంటుంది. అసలు ఉన్నాయా అండి, ఇది మామూలుగా సందేహం కలుగుతూ ఉంటుంది. ఉన్నాయా అంటే ఆడపోయాక చూసుకోవాలి. ఇప్పుడు స్వప్నలోకం ఉందా అంటే ఏమంటారు? ప్రతి ఒక్కరు అంటారు. ఉందాయా స్వప్నలోకం అంటారు. ప్రతి ఒక్కరూ వాడతారు. ఎవడు కూడా తడుముకునే విధానాలు లేవు. అందరూ చెబుతారు స్వప్నలోకం. ఎట్లా ఉందనగలుగుతున్నావు అంటే నాకు అనుభవంలోకి వచ్చింది, అనుభవం వచ్చింది కాబట్టి ఉందని చెప్పి అంటూ ఉన్నాను. నీకు ఎట్లా అనుభవం ఏర్పడిందయ్యా? ఎట్లా అనుభవం ఏర్పడింది చెప్పానంటే
నేను రాత్రి సమయంలో ఈ దేహాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తాను. ఈ దేహాన్ని నుంచి విడబడతాను. ఈ దేహ స్పర్శ కానీ, దేహం యొక్క సంబంధమై ఉన్న భావన కానీ నాకు ఏమీ లేదు. అసలు ఆ దేహం ఉందో లేదో అనేది కూడా నాకేం తెలియదు. ఆ విధంగా పూర్తిగా ఆ దేహాన్ని నేను విడిచిపెట్టేశాను. విడిచిపెట్టిన తర్వాతే నాకు ఈ దివ్యమై ఉన్న స్వప్నలోకం కానీ, ఆనందాత్మికమై ఉన్న సుషుప్తి లోకం కానీ నాకు గోచరించే విధానాలు. కానీ జాగ్రత్త అవస్థ అనే భావంలో ఉండగా మాత్రం అవి తెలియబడే అవకాశాలు లేవు. కాబట్టి అవి నాకు తెలియబడాలంటే నేను పూర్తిగా ఈ జాగ్రత్త సంబంధమై ఉన్నటువంటి లోకం నుండి నేను ఎడంగా వచ్చేయాలి. వచ్చేస్తేనే వాళ్లకు స్వప్న సంబంధమైన లోకాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది. లేదు ఇంకా కొంచెం ముందుకు పోతే సుషుప్తి యొక్క సంబంధమై ఉన్న లోకాన్ని కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉన్నది. వాటి గురించిన ఇన్ఫర్మేషన్ మనకి ఉపనిషత్తు మాండూక్యోపనిషత్తులో మీకు అవన్నీ కూడా అక్కడ వస్తాయి. అవి చూసుకోవచ్చు అక్కడ. ఈ ప్రకారంగా మనం స్వప్నలోకం అనేది మనం ఉంది అని చెప్పని అంటున్నాము అంటే మనకున్న ప్రగాఢమైనటువంటి అనుభవం అది. ఎవరైనా స్వప్నలోకం లేదు